హలో పిల్లలు, నేను మీ విప్లవ. ఈరోజు నేను మీకు కొత్త కథ చెప్పబోతున్నాను. ఈ కథలో ఇద్దరు సోదరుల గురించి మీరు తెలుసుకుంటారు. ఒకరి పేరు దావీదు, ఇంకొకరి పేరు నాతాను. వీరిద్దరూ ఈ రోజు మనకు విశ్వాసం, సద్గుణం, ఆశ నిగ్రహం, సహనం, భక్తి, ఇంకా సహోదరుల ప్రేమ, దయ ఇవన్నీ చెప్పబోతున్నారు. ఇవన్నీ ఏసై కంటే చాలా ఇష్టం. ఏసైకి ఇష్టం అంటే మనకి ఇష్టమే కదా. సో ఈ రోజు కథలోకి వెళ్ళిపోతాం. గొర్రెల కాపరి మరియు లేఖకుడు. యూదాలోని చుట్టూ కొండలతో నిండిన హెబ్రోను అనే ప్రశాంతమైన గ్రామంలో దావీదు మరియు నాథాను అనే ఇద్దరు సోదరులు నివసించేవారు. పెద్దవాడైన దావీదు గొర్రెల కాపరి. అతని రోజులు ఎండతో నిండిన పచ్చిక బయళ్లలో గొర్రెలను మేపడంలో గడిచేవి. చిన్నవాడైన నాథాను లేఖకుడు. అతని గంటలు సినాగోగు చల్లని నీడలో గ్రంథాలను అధ్యయనం చేయడంలో గడిచేవి. వారి మార్గాలు వేరైనప్పటికీ వారి హృదయాలు ఒకే విషయం కోసం ఆరాటపడ్డాయి: దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని గడపడం. మంచి అలవాట్లు. దావీదు: వేకువనే లేచి, నీ కొరకు నేను వేకువనే లేచితిని. నా ప్రాణము నీ కొరకు దాహముగా ఉన్నది. నీవు నీరు లేని ఎండిన భూమిలో నాకు కనబడవలెనని నా శరీరము నీ కొరకు ఆశించుచున్నది. కీర్తన 63:1. ప్రతి ఉదయం నేను ప్రార్థన మరియు కృతజ్ఞతతో రోజును ప్రారంభించి నా హృదయాన్ని సరైన మార్గంలో ఉంచుతాను. నాథాను క్రమపద్ధతిలో తన గ్రంథాలను అమర్చుతూ, నీవు ఏమి నేర్చుకొంటివో, దేనిని నమ్మితివో వాటియందు నిలిచియుండుము. నీవు ఎవరియొద్ద నేర్చుకొంటివో నీవు ఎరుగుదువు. 2 తిమోతి 3:14. నేను నా రోజులను క్రమశిక్షణతో రూపొందించుకుంటాను. ప్రార్థన, అధ్యయనం మరియు సేవకు సమయం కేటాయించి నా ఆత్మను పోషించే అలవాట్లను పెంపొందించుకుంటాను. జ్ఞానం. దావీదు తన గొర్రెల ప్రవర్తనను గమనిస్తూ, పరలోకము నుండి వచ్చు జ్ఞానము మొదట పరిశుద్ధమైనది, తరువాత సమాధానకరమైనది, సాత్వికమైనది, విధేయత గలది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండినది, పక్షపాతము లేనిది, నిష్కపటమైనది. యాకోబు 3:17. నేను ప్రకృతి నుండి నేర్చుకుంటాను. మారుతున్న ఋతువులలో మరియు సృష్టి యొక్క సంక్లిష్టమైన పనిలో దేవుని జ్ఞానాన్ని గమనిస్తాను. నాథాను తోరా నుండి బిగ్గరగా చదువుతూ, యెహోవా జ్ఞానమును ఇచ్చును. ఆయన నోటి నుండి తెలివియు వివేకమును వచ్చును. సామెతలు 2:6. నేను గ్రంథాలలోకి లోతుగా వెళ్లి జ్ఞానం మరియు అవగాహన కోసం వెతుకుతాను, ఎందుకంటే అవి నా పాదములకు దీపము మరియు నా మార్గమునకు వెలుగు. భక్తి. దావీదు స్తుతి కీర్తన పాడుతూ, నేను నా పూర్ణ హృదయముతో నిన్ను స్తుతించెదను, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను తెలియజేసెదను. కీర్తన 9:1. నా హృదయం దేవుని ప్రేమతో నిండిపోయింది మరియు నేను స్తుతి పాటల ద్వారా మరియు సేవా కార్యాల ద్వారా నా భక్తిని వ్యక్తం చేస్తాను. నాథాను తన అధ్యయనాలలో ప్రతిబింబించడానికి ఆగుతూ, మేము వాదములను, దేవుని జ్ఞానమునకు విరోధముగా నిలువబడిన ప్రతి ఆటంకమును పడగొట్టి ప్రతి ఆలోచనను చెరపట్టి క్రీస్తుకు విధేయులుగా చేయుచున్నాము. 2 కొరింథీయులు 10:5. నేను నా మనస్సును హానికరమైన ఆలోచనల నుండి కాపాడుకుంటాను, వాటిని సత్యంతో భర్తీ చేస్తాను మరియు దేవుని వాగ్దానాలపై దృష్టి పెడతాను. ఓర్పు. దావీదు పోయిన గొర్రె తిరిగి వచ్చే వరకు ఓపికగా వేచి ఉంటూ, యెహోవా సన్నిధిని మౌనముగా ఉండుము, ఆయన కొరకు ఓపికతో కనిపెట్టుము. తమ మార్గములయందు సఫలమగు వారిని చూచి, దుష్టతంత్రములు నెరవేర్చువారిని చూచి చింతించకుము. కీర్తన 37:7. గొర్రెల కాపరి తన మంద మేత వేసే వరకు ఓపికగా వేచి ఉన్నట్లే నేను ప్రభువు కొరకు వేచి ఉంటాను, ఆయన పరిపూర్ణ సమయాన్ని నమ్ముతాను. భక్తి. దావీదు స్తుతి కీర్తన పాడుతూ, నేను నా పూర్ణ హృదయముతో నిన్ను స్తుతించెదను, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను తెలియజేసెదను. కీర్తన 9:1. నా హృదయం దేవుని ప్రేమతో నిండిపోయింది మరియు నేను స్తుతి పాటల ద్వారా మరియు సేవా కార్యాల ద్వారా నా భక్తిని వ్యక్తం చేస్తాను. నాథాను అలసటతో ఉన్నప్పటికీ సుదీర్ఘమైన గ్రంథాన్ని కాపీ చేయడం కొనసాగిస్తూ, మనము చూడని దానిని నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. రోమా 8:25. సద్గుణంలో వృద్ధి చెందడానికి సమయం మరియు పట్టుదల అవసరమని నేను అర్థం చేసుకున్నాను మరియు దేవుడు నాలో పనిచేస్తున్నాడని తెలుసుకుని నేను స్థిరత్వంతో సహించడానికి ప్రయత్నిస్తాను. నాథాను దావీదుకు చల్లటి పానీయం అందిస్తూ, ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగి యుండుడి, ఒకనినొకడు ఘనపరచుటలో ముందుండవలెను. రోమా 12:10.
నేను నా సోదరుని జ్ఞానం మరియు బలాన్ని విలువైనదిగా భావిస్తాను మరియు అతని ఉదాహరణ నుండి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. అతనికి నా ప్రేమను మరియు గౌరవాన్ని తిరిగి అందిస్తాను. నాథాను సినాగోగులో తీవ్రంగా ప్రార్థిస్తూ, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ప్రాణముతోనూ, నీ పూర్ణ బలముతోనూ ప్రేమింపవలెను. ద్వితీయోపదేశకాండము 6:5 నేను నా జీవితాన్ని దేవునికి సేవ చేయడానికి అంకితం చేస్తాను. నా అధ్యయనాలలో మరియు ఇతరులతో నా పరస్పర చర్యలలో నేను చేసే ప్రతిదానిలో ఆయనను గౌరవించడానికి ప్రయత్నిస్తాను. దయ. దావీదు గాయపడిన గొర్రెను సున్నితంగా చూసుకుంటూ ఒకనితోనొకడు దయగా ఉండాలి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బై గైస్.